సో గైస్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మన ఐర్లాండ్కి ఇప్పుడు 5 టైమ్స్ ఎక్కువ మంది వస్తున్నారు మన ఇండియా నుంచి. ఎస్పెషల్గా మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ మన తెలుగు స్టేట్స్ నుంచి వస్తుంది. నేను తెలుగే కాబట్టి నేను ఒకటి చెప్తాను వినండి. ఎవరైనా ఇక్కడికి వచ్చేవాళ్ళు గుర్తుపెట్టుకోండి, మనకి జాబ్ రావాలంటే ఖచ్చితంగా మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఒకవేళ కనుక మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే జస్ట్ స్కిల్స్ అయినా డెవలప్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ఏ కోర్స్ తీసుకున్నా కానీ మీరు స్కిల్స్ డెవలప్ చేసుకునే రండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మాస్టర్స్లో నేర్చుకుందాం అంటే మాత్రం బలైపోతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను చాలామంది ఈ మధ్య వీడియోస్ చూస్తున్నాను, లైక్ కన్సల్టెన్సీస్వి. ఈ కోర్స్ తీసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఈజీగా సెట్ అవుతావు, మంచి కోర్స్ సజెస్ట్ చేస్తాం ఇలా అంటున్నారు. సో ఇక్కడ కోర్స్ సెలెక్షన్ ఎంత ఇంపార్టెంటో ఆ కోర్స్కి రిలేటెడ్ నేర్చుకొని రావడం కూడా అంతే ఇంపార్టెంట్ గైస్. ఇది మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు దీనికి సంబంధించిన ఐర్లాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా మన యూట్యూబ్ ఛానల్ ఉంది, సందీప్ స్పేస్ ఐర్లాండ్ అని. ఆ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి కుదిరితే. దాంట్లో ఇన్ఫర్మేషన్ నేను క్లియర్గా మెన్షన్ చేశా. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ మెయిన్ అకౌంట్ కూడా సందీప్ స్పేస్ ఐర్లాండ్ అని ఉంది. దాంట్లో ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫాలో అవ్వండి. అండ్ మన పేజ్ బాధ్యత ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వరకే, రావటం రాకపోవటం అది కంప్లీట్లీ మీ చాయిస్. ఎందుకంటే జాబ్ మార్కెట్ మాత్రం టఫ్గానే ఉంటుంది. సో స్కిల్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే ఖచ్చితంగా సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి గైస్. ఎటువంటి ట్రాప్లో పడకండి, ఇదే నిజం. ఐ విల్ సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో.